ఇక సీఎం పదవి కోసం చిరాగ్ పాస్వాన్తో పాటుగా సమ్రాట్ చౌదరి పోటీ పడుతున్నారు. ప్రస్తుతం బీహార్ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి సమ్రాట్ చౌదరి ఆ స్థానం కోసం పోటీ పడుతున్నారు. సో అటు బీజేపీ 2025లో మరోసారి జేడీయూతో పొత్తుగట్టి ఆ స్థానాన్ని దక్కించుకుని ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకుంది. సో బీజేపీ ప్లస్ జేడీయూ రెండు కలిపి మరికొన్ని అలైస్ అంటే చిరాగ్ పాస్వాన్కి సంబంధించిన పార్టీ కూడా కలిపి 202 స్థానాలు గెలిస్తే ఆర్జేడీ లాలూ యాదవ్ సంబంధించినటువంటి ఆర్జేడీ 35 స్థానాల్లో గెలిచింది. కాంగ్రెస్ 5 స్థానాలు, ఎంఐఎం 5 స్థానాలు. సో ఈ నేపథ్యంలో చీఫ్ మినిస్టర్గా మరోసారి నితీష్ కుమార్కి అవకాశం దక్కింది. సో రికార్డ్ 10th టర్మ్ 10వసారి ఆయన ముఖ్యమంత్రిగా, అంటే ఓవరాల్ ఆయన పీరియడ్ వచ్చేసి 2 దశాబ్దాలు అంటే 20 ఏళ్ల కాలం. సో భారతీయ జనతా పార్టీ ల్యాండ్ స్లైడ్ విక్టరీ సాధించినప్పటికీ నితీష్ కుమార్ అక్కడ ముఖ్యమంత్రి పదవిని దక్కించుకున్నారు. ఆ తర్వాత బీజేపీకి సంబంధించి సమ్రాట్ చౌదరిని అక్కడ డిప్యూటీ సీఎంని చేశారు. ఇప్పుడు ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నటువంటి సమ్రాట్ చౌదరి ఆ స్థానాన్ని దక్కించుకోబోతున్నారు. సో అటు నితీష్ కుమార్ ఏమో నెక్స్ట్ ఆయన రాజ్యసభకు వెళ్తున్న తరుణంలో తన కుమారుడికి ఆ పదవి ఇస్తున్నారు. సో యాక్టివ్ పాలిటిక్స్లో నుంచి నితీష్ కుమార్ ఇప్పుడు కొంత సైడ్ ట్రాక్ ఇస్తూ రాజ్యసభకు వెళ్తూ ఉన్నారు. సో నితీష్ కుమార్ సీఎంగా ఉన్నారు, విజయ్ కుమార్ సింహా